హాయ్ ఎవ్రీవన్. ఈ సెషన్‌లో మనం ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో, ఎక్సెల్ వల్ల యూసేజెస్ ఏంటి? ఎక్సెల్ ఉపయోగించి ఏమేం చేయొచ్చనేది తెలుసుకుందాం. సో, ఎక్సెల్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెంట్ అయితే చేశారు. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ఎక్సెలే కాకుండా ఇవన్నీ కూడా ప్రెజెంట్ మార్కెట్‌లో చూస్తే ఔట్‌లుక్, నోట్ నోట్‌ప్యాడ్ అని చెప్పి, నోట్‌బుక్ అని చెప్పి, ఆ తర్వాత పీపీటీ, ఎక్సెల్, వర్డ్, క్లౌడ్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇందులో మనకొచ్చేవాటికి ఏంటంటే ఎక్సెల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఎక్సెల్ అనేది ఫస్ట్ వెర్షన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1985లో మనకి ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్ అనేది రిలీజ్ అయింది. సో, ఈ ఎక్సెల్ వల్ల యూసేజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఈ ఎక్సెల్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడిద్ది. అందులో వచ్చేవాటికి ఏంటంటే ఫస్ట్ వచ్చేవాటికి ఈ ఎక్సెల్ అనేది మనకి ఒక స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ లాగా ఉండేది. ఒక స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో, స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ అంటే ఏంటసల? సో, ఒక స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండిద్దంటే కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పేసని ఉండిద్ది. సో, ఈ రోస్, ఈ కాలమ్స్ ఏంటనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. అసల ఇంటర్ఫేస్ అనేది చూసుకుంటే మనం ఎక్సెల్‌లో స్ప్రెడ్‌షీట్ అనేది మనకిలా కనిపించిద్ది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో మీకు పిక్చరు ఈ విధంగా కనిపించిద్ది. సో, దీని గురించి మనం డీటెయిల్‌గా తర్వాత మాట్లాడుకుందాం. సో, దీనివల్ల ఉపయోగాలొచ్చే వాటికేంటంటే మనకి ఫస్ట్ వచ్చేవాటికి డేటా ఎంట్రీ అనేది చేయొచ్చు. ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగించి డేటా ఎంట్రీ అనేది చేయొచ్చు. తర్వాత వచ్చేపాటికేంటంటే డేటా మేనేజ్‌మెంట్ అనేది చేయొచ్చు. సో, ఈ డేటా మేనేజ్‌మెంట్ అనేది యూజ్ చేసి మనకి ప్రెజెంట్ ఉన్న వరల్డ్‌లో మనం అనలిటిక్స్ అనే వరల్డ్‌లో మాట్లాడుకుంటే మనకి డేటా అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్. అవునా? సో, ఈ వాల్యుబుల్ అయిన డేటాని మనం ఏం చేయొచ్చంటే మేనేజ్ చేయొచ్చు. ఐ మీన్ హ్యాక్ అవ్వకుండా, క్రాష్ అవ్వకుండా ఈ డేటాననేది మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేసి మేనేజ్‌మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేవాటికేంటంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేసి మనం ఒకవేళ మీకు ఒక 1 ఇయర్‌కి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అనేదుంది. సో, ఈ 1 ఇయర్ సేల్స్‌లో నాకేంటంటే రీజియన్‌కి సంబంధించి నేను ఏమని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో, నాకు ఒకవేళ నార్త్‌లో ఎంత సేల్స్ అనేది కావాలన్నాను. ఈస్ట్‌లో ఎంత సేల్స్ అనేది కావాలన్నాను. లేదంటే వెస్ట్ అలాగే యాస్ వెల్ యాస్ సౌత్‌లో కావాలన్నాను. సో, వీటిని ఉపయోగించి మనం ఏంటిది ఈ రీజియన్ వైస్‌గా నాకు సేల్స్ అనేది కావాలంటే మనం ఎక్సెల్ అనేది యూజ్ చేసి కొన్ని ఫార్ములాస్ అనేది యూజ్ చేసి ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది మనం చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికి ఏంటంటే మనకు ఈ వచ్చిన రిజల్ట్‌ని నంబర్స్‌లో చూపించేదానికంటే మనం ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసి చూపించొచ్చు. డాష్‌బోర్డ్ ఆర్ చార్ట్స్ అని చెప్పేసని మాట్లాడుకుంటాం మనం. ఎప్పుడైతే మనకి ఎక్సెల్‌లో విజువలైజేషన్ వచ్చిందో, మనకి ఒకటి డాష్‌బోర్డ్ గాని, లేదంటే చార్ట్స్ అని చెప్పేసని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికేంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఇది ఇంపార్టెంట్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల యూసేజ్ ఏంటంటే, నాకొకవేళ టాప్ 10 ఏ వచ్చినాయో కావాలనుకున్నాను. లేదంటే హైయెస్ట్ ఏ రీజన్ వచ్చిందని చెప్పేసని కావాలనుకున్నాను. ఇవన్నీ కూడా మనం నా దగ్గర ఒకవేళ 10,000 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. నార్మల్‌గా చూసుకుంటే నేను ప్రతీదీ చూసుకుంటా ఎళ్ళాల్సొచ్చేది. కాకపోతే ఎక్సెల్‌లో మనకేంటంటే కొన్ని టూల్స్ అనేది ఉపయోగించి డేటాని సార్టింగ్ చేసి, ఆ తర్వాత టాప్ 10 ఏంటని తెలుసుకుంటాం. లేదంటే రీజన్ వైస్‌గా డేటాని సార్టింగ్ అనేది చేసి, అక్కడ టాప్ 10 ఏంటని చెప్పేసని తెలుసుకుంటాం. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనకి అయిద్ది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేపాటికి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనకి అయిద్ది. సో, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటివరకు ఏమేమి మాట్లాడుకున్నాం? డేటా ఎంట్రీ అని చెప్పేసని మాట్లాడుకున్నాం. తర్వాత డేటా, డేటా మేనేజ్‌మెంట్ అని చెప్పేసని. తర్వాత పాయింట్ వచ్చేపాటికి ఫైనాన్షియల్ అనాలిసిస్ అని చెప్పేసని. ఫోర్త్ పాయింట్ వచ్చేపాటికి ఏంటంటే మనకి విజువలైజేషను లేదంటే డాష్‌బోర్డ్ అని చెప్పేసని. ఫిఫ్త్ పాయింట్ వచ్చేపాటికి మెయిన్ పాయింట్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఎందులో చేయొచ్చంటే ఎక్సెల్‌లో అనేది చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి ఈ ఎక్సెల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? లేదంటే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఎంఎక్స్ ఎక్ ఎంఎస్ ఎక్సెల్ అనేది మనం సెవెరల్ వేస్‌లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ మీకు ఈ మెనూ బార్‌లో సెర్చ్ విండో అని చెప్పేసి కనబడుతుంది కదా! ఈ సెర్చ్ విండోలో మీరేం చేస్తారంటే ఇక్కడ ఎక్సెల్ అని చెప్పేసి టైప్ చేసినా పర్లేదు. ఈ విధంగా ఒకటి ఓపెన్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఐకాన్ అనేది కనిపించిద్ది. తర్వాత ఎంటర్ కొడితే సరిపోద్ది. లేదంటే రన్ కమాండ్ అనేది ఉండిద్ది. మనకొచ్చేపాటికి ఏంటిది విండోస్ 6. ఈ రన్ కమాండ్‌లో ఇక్కడ మీరు ఎక్సెల్ అని టైప్ చేసినా పర్లేదు. తర్వాత నేనిక్కడ అందరికీ ఈ మెథడ్ అనేది తెలుసు. ఏంటిది ఇక్కడ సెర్చ్ బార్‌లోకొచ్చి ఇక్కడ వచ్చేపాటికి ఎక్సెల్ అని చెప్పేసి టైప్ చేస్తాం. నేనేం చేస్తున్నానంటే రన్ కమాండ్ అనేది యూజ్ చేసి ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో, నేనిక్కడ ఎక్సెల్ అనేది టైప్ చేశాను. తర్వాత ఓకే అని చెప్పేసనన్నాను. వన్స్ ఎప్పుడైతే నేను ఓకే అన్నానో, నాకు బ్యాక్ ఎండ్‌లో ఆ ప్రోగ్రామ్ అనేది అవుతుంది. ఎక్సెల్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడేంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయి.
సో, వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏంటని చెప్పేసని. ఇక్కడ మనకు కనిపించేది ఇదొచ్చేపాటికేంటంటే, ఒకవేళ న్యూ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడికనేది మనం చెప్తాం. ఇక్కడ నాకు రీసెంట్ అని చెప్పేసని కొన్ని ట్యాబ్స్ అనేది కనబడుతున్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే, ఒకవేళ నేను రీసెంట్‌గా ఏమన్నా ఫైల్స్ అనేది ఓపెన్ చేస్తే నాకిక్కడ కనిపించిద్ది. తర్వాత వచ్చేపాటికేంటంటే, నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అనేది చూజ్ చేస్తున్నాను. సో, వన్స్ ఎప్పుడైతే మనం ఒక న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేసామో, అప్పుడు ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి చూద్దాం. బ్లాంక్ వర్క్ బుక్ మీద నేను ట్యాప్ చేశాను. ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే మనకు కనిపించేది, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు పైన గ్రీన్ కలర్‌లో కనబడుతుంది కదా! ఓకేనా? ఇదొచ్చేపాటికేంటంటే మనం చెప్పుకునేది, ఈ పైన గ్రీన్ కలర్‌లో కనబడుతుంది కదా! దీన్నొచ్చేపాటికి ఏమంటామంటే మనం టైటిల్ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. ఈ టైటిల్ బార్ అనేది యూజ్ చేసి మనకి ఇదొచ్చేపాటికేంటంటే టైటిల్ బార్. నెక్స్ట్ మనకొచ్చేపాటికి ఏముంది ఇక్కడ ఫర్దర్‌గా ఇదంతా ఉంది కదా! ఏంటిది? ఇవన్నీ కూడా దీన్నేమని కాల్ చేస్తామంటే చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. ఏంటిది కొంతమందంటారు ఇది రిబ్బన్ అని చెప్పేసని. ఆ తర్వాత కొంతమందంటారు మెనూ బార్స్ అని చెప్పేసని కాల్ చేస్తారు. మనం ఏంటంటే ఇక్కడ రిబ్బన్ అని చెప్పేసని అనుకుందాం. ఇదొచ్చేపాటికి రిబ్బన్ అని చెప్పేసని కాల్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటిది మనకున్నది ఇక్కడ, ఈ రిబ్బన్‌లోనే మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఏంటిది ఈ రిబ్బన్‌లో ఉన్నది మనకి ఈ హోము, ఇన్సర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటికొచ్చేపాటికి ఏంటంటే మనం కాల్ చేసేది మెనూ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. దీనికొచ్చేపాటికి ఏంటంటే మనకిక్కడ మెనూ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. సో, ఇదొచ్చేపాటికి మెనూ బార్. ఈ మెనూ బార్‌లో ఇంకేమన్నా ఉంటాయంటే మనకి సబ్ మెనూస్ అనేది ఉంటాయి. ఈ సబ్ మెనూ అనేది ఏంటిది? ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఫాంట్ అని చెప్పేసని ఒక సబ్ మెనూ, ఆ తర్వాత అలైన్‌మెంట్ అని చెప్పేసని ఒక సబ్ మెనూ, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేపాటికి నంబర్ అని చెప్పేసని ఒక సబ్ మెనూ, ఆ ఫర్దర్‌గా స్టైల్స్, సెల్స్ ఈ విధంగా మనకున్నాయి. సో, వీటన్నిటిని కూడా ఏమని కాల్ చేస్తామంటే మనం ఇక్కడ సబ్ మెనూ బార్ అని చెప్పేసని. ఇవన్నీ ఉన్నాయి కదా! ఏంటిది? ఫాంటు, అలైన్‌మెంటు, నంబరు, స్టైల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ మెనూలోనే సబ్ మెనూ అని చెప్పేసని ట్రీట్ చేస్తాం. సో, తర్వాత ఇంకా మనకేం కనబడుతుంది ఇక్కడ? దీని ఫర్దర్‌గానే ఇక్కడ ఒక మీకు బాక్స్‌లా కనబడుతుంది కదా! ఎక్కడ? ఈ టాప్ కార్నర్‌లో. అవునా? సో, ఇదొచ్చేపాటికి ఏంటంటే అడ్రెస్ బార్ అని చెప్పేసని, లేదంటే ఒక సెల్ యొక్క అడ్రెస్ అనేది మీకిక్కడ కనిపించిద్ది. ఇదొచ్చేపాటికి ఏంటిది మనకి అడ్రెస్ బార్ అని చెప్పేసని ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత మనకేం కనబడుతుంది ఇక్కడ? మీకొక వర్టికల్‌గా లాంగ్‌గా కనబడుతుంది కదా! ఇదంతా కూడా ఏంటంటే ఫార్ములా బార్ అని చెప్పేసని ట్రీట్ చేస్తాం. దీని గురించి మీకు ఫర్దర్ క్లాసెస్‌లో డీటెయిల్‌గా తెలిసిద్ది. అసల ఫార్ములా బార్ అంటే ఏంటి? తర్వాత అడ్రెస్ బార్ అంటే ఏంటి? ఇదొచ్చేపాటికి ఫార్ములా బార్ అని చెప్పేసని ట్రీట్ చేస్తాం. సో, ఈ ఫార్ములా బార్ తర్వాత మనకి ఇంకా ఏమేమున్నాయి? నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఇందులో వచ్చేపాటికి ఏంటంటే, ఇక్కడ మీకు వర్టికల్‌గా బాక్సెస్ అనేది కనబడుతున్నాయి కదా! అవునా? ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇంకా ఈ గ్రిడ్ లైన్స్ అనేది ఉన్నాయి కదా! సో, వీటినొచ్చేపాటికి ఏమని కాల్ చేస్తామంటే మనం, ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో వీటినొచ్చేపాటికి ఏం చేస్తామంటే సెల్స్ అని చెప్పేసని కాల్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇది ఎక్సెల్‌లో. వీటినొచ్చేపాటికి సెల్స్ అనేది కాల్ చేస్తారు. సో, ఈ సెల్స్ అనేది ఎలా ఏర్పడతాయంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ రోస్ అని చెప్పేసని. సో, ఇక్కడొచ్చేపాటికి మనకి కాలమ్స్, రోస్ అని చెప్పేసని. సో, ఈ కాలమ్స్, రోస్ అంటే ఏంటసలు మనకి? ఇక్కడ కనిపిచ్చేది ఇక్కడ ఏబీసీడీ అని చెప్పేసని కనబడుతున్నాయి కదా! ఓకేనా? ఏబీసీడీ అని చెప్పేసని ఇవన్నీ కనబడుతున్నాయి కదా! సో, వీటన్నిటిని కూడా మనం ఏమని కాల్ చేస్తామంటే కాలమ్స్ అని చెప్పేసని కాల్ చేస్తాం. సో, తర్వాత రోస్ అంటే ఏంటి? సో, రోస్ వచ్చేపాటికి మనకి ఎలా ఉంటదంటే నంబర్స్‌లో అనేది ఉండిద్ది. ఇక్కడొచ్చేపాటికి మనకి కాలమ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా! సో, కాలమ్స్ అనేది ఎలా అని చెప్పేసి మాట్లాడుకున్నాం? ఏదైతే మనకి వర్టికల్ లైన్‌లో అయితే ఉందో ఇవి కనబడుతున్నాయి కదా! ఇక్కడ ఏబీసీడీ అని చెప్పేసని. ఇవెలా ఉన్నాయి మనకి వర్టికల్‌గా ఉన్నాయి. సో, వర్టికల్‌గా అంటే ఏంటి మనకి? ఇలా ఉంది కదా! ఇవన్నీ కూడా మనకి ఇలా ఉన్నాయి కదా! ఈ వర్టికల్‌లో ఎక్సెల్‌లో మనకి ఏవేవైతే ఉన్నాయో వీటినన్నిటిని కూడా మనం కాలమ్స్ అని చెప్పేసని కాల్ చేస్తాం. తర్వాతొచ్చేపాటికి మీకు రోస్ అనేది ఎలా ఉంటాయంటే హారిజాంటల్‌గా ఉంటాయి. ఈ లైన్ అనేది ఉంది కదా! ఏమని చెప్పేసని దీనికి ఒక 5 అని చెప్పేసని ఉంది. ఆ తర్వాత ఫర్దర్‌గా నెక్స్ట్ రాండమ్‌గా ఒక 9 అనేది ఉంది. తర్వాతొచ్చేపాటికి లైన్ అనేది హారిజాంటల్‌లో 10 అని చెప్పేసని ఉంది. సో, వీటినొచ్చేపాటికి ఏమంటామంటే మనం ఎక్సెల్‌లో రోస్ అని చెప్పేసని కాల్ చేస్తాం. ఒకటేంటిది ఈ ఏబీసీడీ అనేది ఏంటిది కాలమ్స్. అవునా?
సో, తర్వాత వర్టికల్‌గా ఉండేయి కాలమ్స్ అనేది ఎప్పుడు కూడా వర్టికల్‌లో కాల్ చేస్తాం మనం. ఈ రోస్ అనేది ఎప్పుడు కూడా హారిజాంటల్‌లో ఉన్నాయి కదా! వీటిని కాల్ చేస్తాం. సో, మనకొక సెల్ అనేది ఎలా ఏర్పడిద్ది? నేనేమని చెప్పానిక్కడ? ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ రో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, ఎప్పుడైతే నేనిక్కడ ఒక కాలమ్‌ని, రోని ఎప్పుడైతే నేనిక్కడ సెలెక్ట్ చేశానో, ఇక్కడ ఏమవుతుంది నాకిక్కడ? ఈ ప్లేస్ అనేది ఉంది కదా! అవునా? ఈ ప్లేస్ ఏదైతే మనకుందో, ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది కదా! సో, దీన్నొచ్చేపాటికి ఏమంటామంటే మనం, ఒక సెల్ అని చెప్పేసి మాట్లాడుతాం. ఈ సెల్లు, ఈ సెల్‌కేంటంటే ఒక అడ్రెస్ అనేది ఉండిద్ది. సో, ఇక్కడ కాలమ్ అనేది ఏంటిది? హెచ్ అని చెప్పేసని మాట్లాడుకుంటాం. అవునా? ఈ కాలమే కదా మనకి. ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఏది. తర్వాత రో నంబర్ ఎంత? రో నంబర్ వచ్చేపాటికి 5 అని చెప్పేసని అనుకుంటాం. ఇక్కడ అడ్రెస్ అనేది ఎలా ఏర్పడిద్దంటే హెచ్5. ఈ సెల్ నేమ్ వచ్చేపాటికి ఏంటంటే హెచ్5 అని చెప్పేసని కాల్ చేస్తారు. ఈ హెచ్5 అనేది మనకి ఎలా ఎలా ఎక్కడ తెలిసిద్దనేదంటే నేనెప్పుడైతే ఇక్కడ నేను క్లిక్ చేశానో, ఓకేనా? ఎప్పుడైతే నేనిక్కడ క్లిక్ చేశానో, ఇక్కడ మీకు కనబడుతుంది కదా! హెచ్ అనే కాలము, ఆ తర్వాత 5 అనే రో. ఎప్పుడైతే నాకు ఈ సెల్ అనేది హైలైట్ అయిందో, ఇక్కడ మీకు కనిపించిద్ది టాప్ లెఫ్ట్‌లో. ఏమని చెప్పేసని, ఆ సెల్ యొక్క నేమ్ అనేది మీకిక్కడ కనిపించిద్ది. హెచ్5 అని చెప్పేసని. ఓకేనా? ఇదంతా కూడా ఇలా ఉండిద్ది. తర్వాత ఫర్దర్‌గా మనకేం కనబడుతుంది ఇక్కడ, షీట్ నేమ్ అని చెప్పేసని కనబడుతుంది. షీట్ నేమ్ ఈస్ నథింగ్ బట్ మీరు ఏదైతే మీరు షీట్ అనేది నేమనింగ్ అనేది ఇవ్వాలనుకున్నారో, ఇక్కడ మీకు కనిపించిద్ది. ఇదొచ్చేవాటికి షీట్ నేము. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి మనకిక్కడ, ఇవన్నీ కూడా నార్మలే. స్క్రోల్ బార్స్, ఓకేనా? ఇవంతా కూడా మనకి స్క్రోల్ బార్స్ అని చెప్పేసని ట్రీట్ చేస్తాం. ఇవొచ్చేపాటికి స్క్రోల్ బార్స్. తర్వాత వచ్చేవాటికి ఇంకేమున్నాయి మనకిక్కడ, వీటి వల్ల యూసేజెస్ ఏంటనేది ఫర్దర్ క్లాసెస్‌లో మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో అప్పుడు డీటెయిల్‌గా తెలిసిద్ది. తర్వాతొచ్చేపాటికి మనకేమేం కనబడుతుందంటే, ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో హైలైట్ కనిపించిద్ది. ఈ సెక్షన్ నుండి ఇక్కడి వరకు మీకు గ్రీన్ కలర్‌లో ఉండిద్ది. దీన్నేమంటారంటే, ఇక్కడేంటంటే మీకిది స్టేటస్ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. సో, ఈ స్టేటస్ బార్ అనేది ఏంటంటే, దానివల్ల చాలా ఉపయోగాలనేది ఉంటాయి. ఇదొచ్చేవాటికి స్టేటస్ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. దీనివల్ల చాలా ఉపయోగాలనేది ఉంటాయి. సో, అవి ఏంటనేది ఫర్దర్ క్లాసెస్‌లో మీకు ఇంకా డీటెయిల్‌గా తెలిసిద్ది. తర్వాతొచ్చేపాటికి ఇక్కడ మీకు ఒక 3 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. అవునా? ఇక్కడ ఒక టేబుల్ లాగుంది. ఆ తర్వాత ఒక లెటర్ లాగా, ఆ తర్వాత ఒక బాక్స్ లాగా ఉంది కదా! వీటినేమంటారంటే, నేనెప్పుడైతే ఇక్కడ మౌస్ అనేది నేను పాయింట్ ఔట్ చేస్తున్నానో, అప్పుడు చూడండి. ఇక్కడేం చేస్తున్నానంటే నేను, నా మౌస్ అనేది దీని మీద హోవర్ చేస్తున్నాను. హోవర్ అంటే జస్ట్ దాని మీద అలా పెడుతున్నాను. ఇక్కడొచ్చేపాటికి మీకేం కనబడుతుంది నేమ్ అనేది? నార్మల్ వ్యూ అనేది. ఒక షీట్ అనేది మనకి ప్రెజెంట్ నార్మల్ వ్యూలో కనబడుతుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే పేజ్ లేఔట్ అని చెప్పేసని, ఆ తర్వాత పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని చెప్పేసని. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఒక షీట్ అనేది మనం ప్రింటింగ్ అనేది ఇస్తున్నామో, అప్పుడు బాగా యూజ్‌ఫుల్ అయితాయి. ఈ 3 కూడా. తర్వాత మీకు జూమ్ ఇన్, జూమ్ ఔట్. ఇక్కడ కనబడుతుంది కదా! చివరన లాస్ట్‌లో ఏమని చెప్పి, ఈ చివరన కనబడుతుంది కదా! ఇదంతా కూడా ఏంటంటే జూమ్ ఇన్, జూమ్ ఔట్. దీనివల్ల యూసేజెస్ ఏంటనేది ఫర్దర్ క్లాసెస్‌లో డీటెయిల్‌గా తెలిసిద్ది. ఇదంతా కూడా ఏంటంటే ఇంటర్ ఇంట్రడక్షన్ అనేది పార్ట్. సో, ఫర్దర్ క్లాసెస్‌లో డేటాని ఎలా ఎంట్రీ చేయాలి? మనకున్న డేటాని ఎలా మేనేజ్ చేయాలి? ఆ తర్వాత ఎలా మానిప్యులేషన్ చేయాలి? అనేది ఫర్దర్ క్లాసెస్‌లో డీటెయిల్‌గా తెలిసిద్ది.